ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచి చురుగని మెలుకును అనుగ్రహించి మరో సూర్యోదయనిచ్చారు. ఈ యొక్క నూతన మాసన ప్రవేశించడానికి కృపనిచ్చారు. ఈ నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఇంతకాలం మమ్మల్ని సజీలకల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు నాయన. నూతన మాసంలో ప్రవేశించేలాగా మీ కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి ఈ రోజంతా కూడా నాయన మీ కృపలో ఉన్న భద్రపరచండి, సహాయం ఇవ్వండి. ఎంతమంది నాయన తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డను నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మాసమునైనా తండ్రి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నా వాళ్ళకి జవాబు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి అదేవిధంగా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరచండి అయ్యా. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో కూడా తండ్రి తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగటానికి మీ కృప మా అందరికీ అనుగ్రహించండి. ఎంతమంది నాయన బిడ్డలు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి, ఇంతకాలం వాళ్ళ మీ ఎక్కడెక్కడ చోట్ను భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి ఈ నూతన సంవత్సరం దయాకిటిని ఇచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డలు ఆస్వాదించండి. ఇంకా అనేక సంవత్సరాలు ఆ విధంగా జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా మీ యొక్క ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి. మీ చేత ఆశీర్వదింపబడిన కుటుంబంగా తండ్రి బిడ్డల వర్ధిల్లుటకు సహాయం ఇవ్వండి. ఇంకా తండ్రి నాయన తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరిన నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగడానికి మీ సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన తండ్రి ఈ యొక్క సంవత్సరంలో తండ్రి 4 నెలలు తండ్రి మీరు ఎక్కల షాట్ను భద్రపరిచి కాపాడి నూతన మాసంలోకి ప్రవేశింపజేయడానికి మీ సహాయాన్ని ఇచ్చారు, మీ కృపనిచ్చారు. మీకు వందనాలు. మీరే తోడుగొనండి. ఇంకా రాబో సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన. తండ్రి ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఎండల వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ సహాయం ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి, సహాయం ఇవ్వండి. తండ్రి ఉద్యోగంకి వెళ్తున్న బిడ్డలకి సహాయం దయచండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలకి నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. తండ్రి వాళ్ళు చేయు ప్రతి పనిలో, ప్రతి కష్టంలో తండ్రి అయ్యా ఫలించేవారిగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. వాళ్ళు తలపెడుతున్న ప్రతి పనిలో మీరు తోడుకోండి, గొప్ప విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. తండ్రి ఈరోజంతా కూడా మీ కృపలో భద్రపరచండి. సమస్త మీ చేతుల్లో పెడుతూ తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత వరకు మీ కృపలో మనం భద్రపరచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.